దాగిన దేవా ఎంత నమ్మదగిన దేవా మా దేవడవై మాకే చేతివే ఎంత గొప్ప శుభదినమా మా దేవడవై మాకే చేతివే ఎంత గొప్ప శుభదినమా మేమందరము ఉత్సాహించి సంతోషించెదమా మేమందరము ఉత్సాహించి సంతోషించెదమా కొనియాడెదమా మరువబడను మేలలో చేసెనని కొనియాడెదమా మరువబడను మేలలో చేసెనని స్తుతియో మహిమ ఘనతానికే యుగ యుగముల వరకు ఎంత నమ్మదగిన దేవా ఎంత నమ్మదగిన దేవా నూతన మగదెన దినమానిలచు నేదవాచల్లతమాపై నూతన మగదెన దినమానిలచు నేదవాచల్లతమాపై ఖ్యాతి గనిలచే నీనామమన కీర్తించదమే పడ ఖ్యాతి గనిలచే నీనామమన కీర్తించదమే పడ ప్రీతి తమాసుతులార్పించదవు దాక్షణ ప్రభువా ప్రీతి తమాసుతులార్పించదవు దాక్షణ ప్రభువా స్తుతియో మహిమ ఘనతానికే యుగ యుగముల వరకు ఎంత నమ్మదగిన దేవా భరించితివి శ్రమలోనే ఓర్చితివా నియమా కొరకు భరించితివి శ్రమలోనే ఓర్చితివా నియమా కొరకు మరణము గెలచి ఓడించితివి సాతాను బలమా మరణము గెలచి ఓడించితివి సాతాను బలమా పరమానందే మా కైవాస ప్రభు యేసుకు జయము పరమానందే మా కైవాస ప్రభు యేసుకు జయము స్తుతియో మహిమ ఘనతానికే యుగ యుగముల వరకు ఎంత నమ్మదగిన దేవా ఎంతమంది నీ ద్వారా రక్షించబడిన అలా ఇంట్లో అక్క చెల్లి వాళ్ళిద్దరేనా నీ ద్వారా రక్షించబడింది అందరికి చెప్తూనే ఉన్నా కదా ఎరువుల పొరుగు వాళ్ళకు అందరికి సువార్త చేస్తా సువార్త చెప్తాను అది ఇంకా దేవుని సిద్ధం దేవుడే కదా మాట్లాడాల్సింది అదే అదే మనం ప్రార్థన చేయడం మన పని ఆయన మాట్లాడాలి
హృదయమైన తలుపు తడుచున్నా అంటాడు కదా. ఉమ్, ఎవరైనా నా తలుపు తీస్తే వాళ్ళలోనికి వస్తే వాళ్ళది నేను భోజనం చేస్తాను. ప్రకటన 3:20 ఉంది ఉమ్. ఉంది కదన్నా. ఏముంది ప్రకటన 3:20లో? ఎవరైనా నా నా స్వరం విని ఉమ్, తలుపు తీస్తే నేను ఆయన దగ్గరికి వస్తే తలుపు తడుతున్నాను వాని దగ్గరికి వచ్చి ఉమ్, ఆ తలుపు తీస్తే లోనికి వచ్చి నేను అతనితో భోజనం చేస్తాను కదా. ఉమ్. హృదయమైన తలుపు. ఆ. నువ్వు ఎట్లా రక్షించబడినావు? నువ్వు ఎట్లా రక్షించబడినావు? నేనా ఆ. ఎలా అంటే దేవుడు అదే ఈ ప్రకటన 20 ఈ వాక్యంతో నేను రక్షింపబడింది. హృదయమైన తలుపు. నువ్వు ఇంకా రక్షణ ఉందమ్మా లేకుంటే నరకానికి పోతావు, ఆ. పరలోకం నరకం ఉందమ్మా, నువ్వు ఎంత తొందరగా తీసుకుంటా అంత మంచిది. మరి ఎంత వయసులో యేసు వారిని నమ్ముకున్నావు? నేనా ఉమ్, ఇంకా వయసు అంటే ఉమ్, వయసు గుర్తులేదన్నా. ఉమ్. ఆ. ఇప్పుడు హృదయంలో నెమ్మది సమాధానం ఉంది. ఎట్లా చెప్పగలరు? ప్రభు నమ్మిన తర్వాత హృదయంలో నెమ్మది ఉంది, సమాధానం ఉంది. చనిపోతే దేవుని రాజ్యం పోతాం నిరీక్షణ ఉంది. నిజం చెప్పగలవా? గ్యారెంటీ. చనిపోతే నిత్య రాజ్యం పోతా. దేవుడు ఎట్లా మాట్లాడతాడు నీతో? వాక్యంతో, ప్రార్థనతో. ఈరోజు ఏమన్నా మాట్లాడిండా ప్రభు గారు నీతో? ప్రభు ఈరోజు ఏమన్నా మాట్లాడడం అంటే మనం దేవుడు పాటలతో మాట్లాడతాడు, ఆయన స్వరం ప్రార్థనతో మాట్లాడతాడు, వాక్యంతో మాట్లాడతాడు. వెరీ గుడ్. మరి ఈ గ్రామం కొరకు ప్రార్థన చేస్తుంటావా? చేస్తుంటా. గ్రామం గురించి. దేని కొరకు ప్రార్థన చేస్తావు? ఈ గ్రామం కొరకు రక్షణ గురించి. నరకానికి పాతాలని పోకూడదని యేసయ్య గ్రామాన్ని రక్షించండి, ఇంటి కుటుంబాలను రక్షించండి. ఎవరు నశించి నరకానికి పోకూడదు, దేవుడికి ఇష్టం లేదు. నశించి పోయేదాన్ని దేవుడు ఎదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఏ లోకానికి వచ్చిండు. లూకా సువార్త 19:10 నశించిన దాన్ని ఎదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు ఆయన. మరి నీకు వచ్చే కష్టాలను బట్టి దేవుణ్ణి ఎప్పుడైనా సనగలేదా? ఎందుకు లేనా సనుగుతుంటా ఒక్కసారి. అయితే దేవుడు ఏమంటాడు? ఏమంటాడంటే అప్పుడు చాలా దుఃఖపోతాను, చాలా ఏడుస్తాను నిజం చెప్పాలంటే. ఆయన ఏమంటాడంటే నేను నీకోసం ప్రాణం పెడితే నువ్వు ఓర్చుకోలేవమ్మా, నేను కలవరిశిలలో నేను రక్షించాను కదా, నరకం అగ్ని తప్పించాను కదా, మరి నా కోసం నువ్వు ఈ పాట నువ్వు సహించుకోలేవా? ఈ కొద్ది పాటే కాదు శ్రమలు ఉండేది అంటాడు ఆయన. అప్పుడు చాలా స్పష్టంగా నన్ను క్షమించి చేసాయా, నన్ను క్షమించిన ఆయన. మరి మాట్లాడు అది రాణించేది సైతాన్ గడు కదా, మనం పరీక్షించేది పరిశోధించేది దేవుడు కదన్నా. ఇవన్నీ ఎందుకన్నా అడుగుతున్నారు? ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు? తెలుసుకుందామనిలే. మరి అంకులు, మరి నీకు 8 మంది కూతుర్లు కదా, మరి 8 మంది మామూలుగా అయితే ఈ కాలంలో ఒకరిద్దరికి ఆపరేషన్ చేసుకుంటారు. చెట్టు ఉంది, అక్కడ చెట్టు ఉంది, పల్లెమిచ్చే చెట్టు. ఆ చెట్టును కొట్టకూడదని నేను కొట్టలేదు. దాని గురించి నేను తండ్రి నువ్వు ఇచ్చినావు, నీ చిత్తం అంతే. ఇప్పుడు ఒక ప్రశ్న, 8 మంది ఆడపిల్లలు లేకపోతే ఆడపిల్లలు అయినప్పుడు ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చినాయి. మరి వీటన్నిటిలో దేవుడు నీకు ఎట్లా సాయం చేసిండు? దేవుడు సాయం చేసినంటే అడుగుడి నీకు ఇవ్వడును, ఎదుకొని దొరకంటే ఆయన తప్పకుండా ఇస్తా వచ్చింది ఆయన. ఎప్పుడైనా నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం అంటే 8 మందిని నేను మరి కలిగి ఉన్నాను, ఎప్పుడైనా బాధపడ్డాం? కానీ నేను ఇంకో ప్రశ్న అడుగుతా, పెద్ద ఆమె, 2 ఆమె, 3 ఆమె, 4 ఆమె, వీళ్ళకు వాళ్ళ కుటుంబ పరంగా కొన్ని కష్టాలు వచ్చినాయి. వీటన్నిటిలో నీ అభిప్రాయం ఏంది? దేవుడు వాళ్ళని ఇడిచిపెట్టిందా లేకపోతే ఎందుకు వచ్చినాయి అన్నట్టు? అంటే ఇప్పుడు ఏంటంటే నీ రక్షణ బయట నీతో రక్షణ పొంది కాబట్టి మరి నా కొరకు ఏడవద్దు, నీ కొరకు నీ పిల్లల కొరకు అంటే అర్థం కాలే. నీ కొరకు నీ పిల్లల కొరకు, నా కొరకు ఏడవద్దు, నీ కొరకు నీ పిల్లలకు ప్రార్థన చేయమన్నాడు వీళ్ళందరి కొరకు. మరి అవునవును చేసి వస్తా ఉండమని అందుని బట్టి ఆయన నడిపిస్తా ఉన్నాడు ఆయన. అన్ని సాయం చేస్తా. నువ్వు ఎట్లా ఏ సంవత్సరం ప్రభు నమ్ముకున్నావు? ఎట్లా ప్రభులోకి వచ్చినా? నేను 60లో. నాకు జార్జ్ వాట్స్ గురువు, మేనేజర్ ఆయన. ఎట్లా ఇప్పుడు ఏ వాక్యం ద్వారా నువ్వు రక్షించమన్నావు? అదే అది యెషయా 41:10. 41:10 భయపడకు నేను నీ దేవుడు అయినాను,
ఆ, అదే నాకు ఉమ్. నిరీక్షణ. దేవుడు ఆ వాక్యం ద్వారా మాట్లాడిండు. నువ్వు పాపివని ఎట్ట గ్రహించినావు? పాపి అంటే ఆ, తల్లి గారి నుంచి నేను పాపినే కదా. నువ్వు ఎప్పుడు పాపివని గ్రహించినావు? ఏ సంవత్సరం? అటువంటి వాటికి గుర్తులేదు, ఆ, కానీ ఈ లోక సంసారాలు పడి ఆ. కొన్ని అయిన కానీ ఆయన లేవనెత్తిన వచ్చినాడు ఆయన. అయితే ఇప్పుడు నీకు పాపములు క్షమించబడిన ఆయన నిశ్చేత ఉందే? ఉంది పాపభారం లేదు కదా? చనిపోతే దేవుని కాడికి పోతాన నిరీక్షణ ఉందే? ఉంది ఉమ్. వెళ్తాను. ఆ. మరి నువ్వెందుకు మరి దేవుని సేవ చేయలేదు? సేవ అంటే ఉమ్. అటు ఇటు లేకుండా ఉమ్. ఒకటే దీక్ష. అందరు గురువులు కాదు, అందరు తండ్రులు కాదు, ఉమ్. అందరు సేవకులు కాదు. ఉమ్. ఆయన యొక్క శిష్యునిగా నేను ఇవాళ ఉమ్. అంతే. ఉమ్. రెండు పక్కల లేదు, ఒకే రకంగా ఉండాలి. ప్రభు నీతో ఎట్ట మాట్లాడతాడు? ప్రభు మాట్లాడుతారంటే అప్పుడు ఒకసారి చెట్టు కింద పండుకుంటే గోలి వేసిండ్రు, అదే మాత్ర. ఉమ్. అప్పుడు నేను లేవనెత్తి నడిపించిండు. ఉమ్. తర్వాత ముగ్గురు సేవకులు వచ్చి నేను లేచెలకనే వాగు దాటిపోయిండ్రు. ఉమ్. కిందికి పైకి మిచ్చన ఉమ్. లేచెలకనే పోయిండ్రు పైకి. ఉమ్. అంతే ఆ మూడు సూచనలు. ఉమ్. అది. కానీ నేను ఇడిచిపెట్టలే, ఇప్పటికి ఆయన ఇడిచిపెట్టలే నన్ను. ఉమ్. నేనైతే ఇడిచిపెట్టిన అనుకో. ఉమ్. ఇప్పుడు ఆయన నిన్ను ఇడిచిపెట్టలే. లేదు. ఉమ్. ఆంటీ, నీ పేరేం పేరు? నా పేరు సరోజమ్మ. మరి నువ్వు ఎట్ట రక్షించమన్నావు చెప్పు? నాకు నువ్వు అసలు రక్షించమన్నావా లేదా? ప్రభువును నీ హృదయంలో చేర్చుకున్నావా లేదా? చేర్చుకున్నా. యేసు ప్రభువారు నువ్వు తన రక్తంతో నీ పాపాలు కడిగిండా లేదా? కడిగిండు. ఎట్ట తెలుసు నీకు? ఆయన కాదా కడిగినదని నేను అనుకున్నాను. నమ్మకం కలిగింది. ఆ? ఆ. నువ్వు చెప్పక్క, నువ్వు ఎట్ట రక్షించమన్నావు చెప్పు? నేను 2012 2014 నాకు ఉమ్. అందరు నాన్నోళ్ళు అందరు ప్రార్థన పోతుంటే నేను ఎప్పుడు పోకుండా ఉండేదాన్ని. ఉమ్. మా చెల్లెలు చెప్తుంటుంది ప్రార్థనకు పొక్కని. నేను ఇంకా చర్చికి పోతుంటే అప్పుడప్పుడు మానేసి పనులు చేసుకుంటుంటా. అప్పుడప్పుడు చర్చికి పోయిన తర్వాత నేను బాప్టిజం తీసుకోవాలనుకున్నా, నిర్ణయించుకున్న. బాప్టిజం తీసుకున్న తర్వాత చర్చికి పోతున్నా. నీకు దేవుడు అవసరమని ఎట్ట అర్థమైంది? యేసు ప్రభువారి ద్వారా కదా యేసు ప్రభువారి ద్వారా యేసు ప్రభువారు నీకు అవసరమని ఎప్పుడు గ్రహించినావు? ఆ చర్చికి పోతున్నా వింటున్నాం కదా, విన్న తర్వాత నాకు దేవుని నమ్ముకోవాలని నా మనసులో పడింది. దేని కొరకు నమ్మకాలనుకున్నావు? దేవుని కొరికే నమ్ముకోవాలని. బాప్తిస్మం ఎప్పుడు తీసుకున్నావు? 2012 శంకరెడ్డి ఉన్నది ఎప్పుడు నాన్న ఏ సంవత్సరం? అప్పుడు తీసుకున్నా 2014 ఆడపగులన్న చర్చి. ఇప్పుడు నెమ్మదిగా జీవిస్తాడు. ప్రభు రక్తంతో కడగబడి దేవుని రాజ్యం కొరకే కనిపెట్టుకున్నాడు. చెప్తున్నా కానీ పిల్లలు వినడం లేదు. వాళ్ళు రక్షించబడాలని లేదు, మా భర్త కానీ చెప్తున్నా. మొన్న కరెంటుది కానీ ఇప్పుడు కరెంటు తగిలి ఆయన దేవుడు రక్షించిండు. మరి చెప్తానే ఉండ మనం దేవుడు రక్షించిండు, దేవుడు బతికించిండు, మనం ప్రార్థన పోవాలంటే ఆయన వినడం లేదు. కానీ దేవుడిని అడుక్కుంటున్నా, ప్రార్థన చేసుకుంటున్నా. నాకు వచ్చిరాని ప్రార్థన అయినా చేసుకుంటున్నా, దేవుడు ఆలకిస్తున్నాడు. దేవుని వాక్యంలో ఉంది కదా, ఏముందంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారని దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి మనం నమ్ముకుంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా మరి ప్రభువుని నమ్ముకుంటారు. రోజు బైబిల్ చదువుకోవాలా, ప్రార్థన చేసుకోవాలా? పోయినా కానీ నాకు కొద్దిగా ఎక్కువ రాదు. ప్రార్థన అయితే చేసుకుంటా, ప్రార్థన మాత్రం పడుకుంటప్పుడు కానీ తెల్లారుజామున కానీ ఆయన అడుక్కొని పడుకుంటామని లేచినప్పుడు కానీ అడుగుతాం, ప్రభు మమ్మల్ని ఏ రోజుకి నీ దానికి మరి ఇచ్చిన ప్రభు మళ్ళీ లేపు దానికి మమ్మల్ని నాయన దయచేతండి అని చెప్పి ప్రార్థన చేసుకుంటాం. ఇప్పుడు